హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా ఒక అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. సో సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే మనం యాక్సెప్ట్ చేసి ఆ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే అమ్మాయి కాబట్టి. సో రెగ్యులర్గా యూజ్ చేసినట్టే నేను కూడా నా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాను. అయితే ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కదని చెప్పేసి ఓపెన్ చేసి అందరిలాగానే నేను కూడా ఓపెన్ చేసి చూస్తే మేఘన కే అనే ఒక పేరుతో నాకు రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్ ఓపెన్ చూసా, అందులో అమ్మాయి ఫోటో చూసాను. కొంచెం అమ్మాయి మంచిగా అనిపించింది. సో ఎవరో అని చెప్పేసి ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత ఆమె నాకు మెసేజ్లు పెట్టింది. ఏమని పెట్టిందంటే, హాయ్, న్యూడ్ కాల్ 300 రూపీస్, కాల్ మీ అని పెట్టింది. సో నేనైతే రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు నేను వర్క్ బిజీలో ఉండి రిప్లై ఇవ్వలేదు. సో దీని గురించి మా బ్రేక్ టైంలో నేను వేరే అబ్బాయితో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం అబ్బాయి కూడా ఫేస్ చేశాడు. ఆ అబ్బాయి కూడా ఇట్లాంటి మెసేజ్లు రెగ్యులర్గా వస్తున్నాయి. అబ్బాయికి ఏకుండా డెమో కూడా చూపిస్తాము, ఒక 1 మినిట్. దాని తర్వాత మీకు నచ్చితే ఒక 30 మినిట్స్కి మీరు పే చేస్తే మేము న్యూడ్గా కాల్ చేస్తాం. న్యూడ్గా అంటే బట్టలు లేకుండా వాళ్ళు మొబైల్లో మనకి వీడియో కాల్ మాట్లాడతారనమాట. సో ఇలాంటి చాలామంది కూడా ఎక్కువగా బయట ఫేస్ చేస్తున్నారని నేను విన్నాను. సో ఫస్ట్ టైం నేను ఇది ఫేస్ చేశా. సో దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో రూపంలో మీకు వివరిస్తున్నా. సో ఇలా ఒక పేరు నుంచి అయితే వచ్చింది. అలాగే అమ్మాయి స్టేటస్, సాధారణంగా మనందరం కూడా స్టేటస్లు పెడతాం కదా. సో స్టేటస్ చూస్తే అమ్మాయి న్యూడ్ కాల్ 300 రూపీస్, డెమో 100 రూపీస్ అని పెట్టింది. సో నేను చెప్పినట్టుగా ఇందాక న్యూడ్ కాల్ చేస్తే మనం 300 పే చేయాలి, డెమోకి 100 రూపీస్ అంట. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒక అమ్మాయి చేస్తుందా లేకపోతే ఒక అబ్బాయి చేస్తున్నాడా కనుక్కునే ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. సో చాలామంది ఇలాంటి వాటికి పాల్పడి మోసపోతున్నారు. కొంతమంది అయితే నిజంగా నమ్మేసి వీడియో కాల్ చేస్తుంటే వాళ్ళ ఫోటోలు తీసుకుని వాళ్ళ ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి దాని తర్వాత వాళ్ళు ఆ వీడియోని సెండ్ చేసి, నువ్వు వీడియో కాల్ చేసావు, నువ్వు ఇట్లా వీడియోలో మాట్లాడింది ఇదంతా ఉంది, నీకు తర్వాత నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపిస్తా, లేదంటే నీ ఎవరైతే నీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ పంపిస్తానంటూ కూడా కొంతమంది బెదిరింపు చర్యలు కూడా పాల్పడుతున్నారు. సో మనం ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. అసలు ఇది నిజంగా అమ్మాయా లేకపోతే అబ్బాయి అనే ప్రయత్నం కూడా కనుక్కునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సో అమ్మాయికి అయితే ఇప్పుడు నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నా. సో మీ ముందుగానే రిప్లై ఇస్తున్నా, ఒకసారి మీరు చూడండి. హాయ్, న్యూడ్ కాల్ 300 రూపీస్, కాల్ మీ. సో నేను మీ ముందే రిప్లై ఇస్తున్నా, హాయ్. సో మనం రిప్లై కోసం చూద్దాం. అమ్మాయి అయితే మన మెసేజ్ చూసింది. హూ ఆర్ యూ అని పెడదాం మనం. అమ్మాయి దగ్గర నుంచి అయితే రిప్లై వస్తుంది మనకి. ఓకే, ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే పెట్టింది. మీకు నాతో మాట్లాడాలని ఉంటే మీ నెంబర్ని పెట్టండి. దాని తర్వాత ఇంకో మెసేజ్ కూడా పెడుతుంది, కాల్ చేస్తా. రైట్, మీకు నాతో మాట్లాడాలని ఉంటే మీ నెంబర్ పెట్టండి, కాల్ చేస్తా. దాని తర్వాత వేరే మెసేజ్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఓన్లీ 300 మాత్రమే, ఓన్లీ 300 మాత్రమే, కావాలా అని చెప్పేసి ఆమె మెసేజ్ చేసింది. సో నేనైతే ఒకసారి నెంబర్ పెడతా, అసలు నిజంగా అమ్మాయా అబ్బాయా కనుక్కునే ప్రయత్నం మనం చేయాలి. నేనైతే నా నెంబర్ పెట్టేశా. ఆమె మరి నిజంగా కాల్ చేసిద్దో లేదు చూద్దాం. అమ్మాయి ఒకవేళ అబ్బాయినా కానీ అమ్మాయినా కానీ ఒకసారి మాట్లాడితే స్పీకర్ ఆన్ చేసి నేను మీకు ఖచ్చితంగా వినిపిస్తా. ఓకే అని అయితే మెసేజ్ వచ్చింది. ఫోన్ అయితే వస్తుంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే నాకైతే మిస్డ్ కాల్ వచ్చింది. చూద్దాం, ఒకసారి ఫోన్ చేద్దాం. మనమే ఒకసారి కాల్ చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం
ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. నెంబర్ అయితే బిజీ వస్తుంది. నాలాగే ఇంకొకరు ఎవరో మోసపోతున్నట్టున్నారు. నేను మోసపోలేదు, ఎవరినో మోసం చేస్తున్నట్టుంది. హలో 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 చెప్పండి. అదే మీరు ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేశారు కదా. ఓకే, మీ గుడ్ నేమ్ అండి? మీ పేరు? పేరుతో ఎందుకంటే మరి పేరు కనుక్కోవాలి కదా, మీరు నాకు చూపిస్తాను అంటున్నారు. చూడడం వరకే, పేర్లు అవన్నీ మీకు అనవసరం. నా పేరు చెప్పను, నా ఊరు చెప్పను. ఓకే, అంటే ఎట్లా అండి, ఎట్లా అది ప్రాసెస్ ఎట్లా? మేము పే చేయాలా మీకు? ఫస్ట్ మీరు పే చేయాలి. మీకు ఫోన్ పే నెంబర్ పెడతాను. మీరు ముందు పే చేసిన తర్వాత నార్మల్ కాల్ కి అయితే ఒక రేటు, న్యూడ్ కాల్ కి అయితే ఒక రేటు. ఓకే, ఇప్పుడు నార్మల్ కాల్లో ఏం మాట్లాడతారు? మీకు ఎలా కావాలంటే అలా. అంటే ఎలా? మీకు ఎలా న్యూడ్ గా మాట్లాడాలనిపిస్తే అలా. న్యూడ్ గా ఎట్లా మాట్లాడతారండి? అంటే నాకు తెలీదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇలాంటివి. అంటే ఒక లవర్ తో ఎలా మాట్లాడతాడు సెక్సువల్ గా, అలాగా. అంటే సాధారణంగా సెక్స్ చేస్తారని తెలుసు, కానీ సెక్స్ గురించి మాట్లాడుకుంటారనే విషయం ఇప్పటివరకు తెలియదు నాకు. అయితే ఇప్పుడు తెలుసుకోండి. చేస్తారా? వద్దు. ఎందుకని? మీకు ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అంటే అబ్బాయికి సాధారణంగా ఏ అబ్బాయికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు న్యూడ్ కాల్కి అయితే ఎంత అన్నారు? న్యూడ్ కాల్కి అయితే 300. జస్ట్ 5 minutes. ఓకే, అంటే 5 minutes మీరు మీ బట్టలు లేకుండా కనిపిస్తారా? నమ్మొచ్చా? నమ్మొచ్చు. మీ స్టేటస్ కూడా, మీ ఫేస్బుక్లో స్టేటస్ కూడా ఇదే పెట్టినట్టున్నారుగా? అవును. ఓకే, డెమో అన్నారు కదా, డెమో కాల్ చేయొచ్చుగా ఫస్ట్? డెమో కాల్స్ అవన్నీ లేవు. డెమో కాల్స్ ఏం లేవా? ఓకే, రైట్. అయితే మరి మీ పేరు మేఘన అని వచ్చింది ఫేస్బుక్లో, అది అబద్ధమా? అది మీకు అనవసరం. నాకు అనవసరమా? అవును. మీరు దేనికోసం కాల్ చేస్తున్నారో అది చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, నేనైతే పే చేస్తున్నాను, మీరైతే నాకు ఒకసారి కాల్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఇదేనా? వాట్సాప్ నెంబర్ ఇదే. నేనైతే పే చేయను. అమ్మాయి దగ్గర నుంచి కాల్ వస్తుందా రాదనేది మనం వెయిట్ చేద్దాం. కాల్ రాకపోతే ఒకసారి నేనే మళ్ళీ తిరిగి అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడతా. కాల్ వస్తే లిఫ్ట్ చేస్తాం. నిజమా అబద్ధమా? ఎందుకంటే ఒక అమ్మాయి ఇలా చేస్తుందంటే చాలా బాధాకరం అని చెప్పాలి. సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఇట్లా దిగజారిపోయే పనులు అయితే మాత్రం చేయకూడదు. సో వీడియో కాల్ అయితే వస్తుంది. సో అక్కడైతే ఎవరు కనిపించట్లా. నేనైతే మనీ అయితే పే చేయాల. హలో, మీకు కనిపిస్తుందా కెమెరా? మీకు కెమెరా కనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో నేను మొత్తం రికార్డ్ చేస్తున్నా. అమ్మాయికి ఎలుగు ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అన్నది. హలో, కాల్ ఎందుకు కట్ చేశారు మీరు? మీరు ఏం చేస్తున్నారు మరి? జనాలకు చూపించాలి కదా. ఇట్లా సిగ్గు అనిపించట్లేదా నీకు? ఫేస్బుక్లో ఇట్లా పెట్టి 300 అని చెప్పేసి నువ్వు బట్టలు ఇప్పించి చూపించి డబ్బులు సంపాదించడానికి ఒక ఆడదానం అయ్యి ఉండి. అది వృత్తి ఏంటండి? అసలు ఫేస్బుక్లో ఉన్న ఫోటో నీదేనా? నాకు ఇప్పటికీ నీ మీద అనుమానమే. ఆ ఫోటో అయితే నీది కాదు. ఎవరో ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుని నువ్వు ఎట్లా చేస్తావు ఇదంతా? హలో, కాల్ అన్నీ వేసింది.
హలో మీరు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి. హలో, ఇప్పుడు నువ్వు ఎవరో కరెక్ట్గా మాట్లాడాలి ఖచ్చితంగా, ఇదంతా రికార్డ్ అవుతుంది. నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా, నా ప్లీజ్ అన్నా, ఏంటి వదిలే? నా ప్లీజ్ అన్నా, ఏదో మా బాధలు ఏమేమి పడుతున్నాం వదిలే అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఇది అంతా చేసే ముందు ఉండాలమ్మా, ఇదంతా చేసే ముందు ఉండాలి. నా రికార్డ్ చేయకన్నా ప్లీజ్ అన్నా, నీ కాల్ పట్టుకుంటా అన్నా, డిలీట్ చేశాను అన్న, ప్లీజ్ అన్నా, నీకు ఏం కావాలంటే అది ఇస్తా అన్నా, ఏం కావాలంటే అది ఇస్తాం ఏంటి? ప్లీజ్ అన్నా. సరే సరే, ఇప్పుడు సరే సరే, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు ఫేస్బుక్లో 300కి న్యూడ్ కాల్ అని చెప్పేసి అన్నావు కదా, చేస్తావా నువ్వు ఎట్లా? హలో, చెప్పలేను నేను. డైలీ చేస్తారా? చేస్తాం. ఓకే, అంటే అది అక్కడి వరకే ఉంటుందా, లేకపోతే మిమ్మల్ని బుక్ చేసుకుంటే ఫ్లాట్లకు కూడా వస్తారా? లేదన్న, వీడియో కాల్ మాత్రమే అన్నా. నేను ఏదో కాలేజ్ లో చదువుకునేదాన్ని అన్నా, నేను కాలేజ్ ఫీజులు కట్టుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నా అన్న. అలాంటి ఏం చేయదన్న, ప్లీజ్ అన్న. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారన్న, ప్లీజ్ అన్న వదిలే అన్న. నువ్వు ఫస్ట్ చాలా ధైర్యంగా మాట్లాడు, ఇప్పుడేమైంది ఆ ధైర్యం? చేసేటప్పుడు లేదా మరి? వద్దు అన్న, ప్లీజ్ అన్న, ఇంకెప్పుడు చేయనన్నా ఇలాగా, ప్లీజ్ అన్న. అంటే అకౌంట్ కూడా డిలీట్ చేసేస్తాను. కాదు, అంటే ఎవరెవరు చేస్తారు ఎట్లా? నువ్వు ఒక్కదానివే చేస్తావా, నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? నాకు కూడా తెలియదన్నా, ఎవరో ఒక అమ్మాయి నాకు ఇలా చెప్పిందంటే, నాకు అంతకు మించి ఇంకేం తెలియదన్నా. ఏం చెప్పింది ఆ అమ్మాయి? ఇలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పిందంటే, ఇలా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తనే ఇచ్చింది. నాకు నిజంగా నాకు తెలియదన్నా. ఇప్పుడు ఆ ఫేస్బుక్ లో ఉన్న ఫోటో నీది కాదా? నాది కాదన్నా. అంటే డబ్బులు వేస్తే మీరు బట్టలు ఇప్పి చూపించేస్తారా? అన్నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా, ప్లీజ్ అన్నా, అంటే డిలీట్ చేసే అన్నా, ప్లీజ్ అన్నా. నా లైఫ్ స్పాయిల్ అయిపోద్దన్నా, ప్లీజ్ అన్నా వదిలే అన్నా. నీ లైఫ్ స్పాయిల్ అయిపోవడం కాదమ్మా. సరే, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వాళ్ళతో సరిదిద్దుకోవాలి. అంతేగాని ఎట్లా నువ్వు ఒక ఫేస్బుక్ ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇట్లా 300కి ఇలా 100 రూపాయలకి నువ్వు అట్లా చూపించడం వల్ల నీకేంటి ఉపయోగం? డబ్బులైతే వస్తాయి, రేపొద్దున్న పేరు పోతే తెచ్చుకోగలవా? ప్లీజ్ అన్నా, నేను ఒక స్టూడెంట్ అన్నా, వదిలే అన్నా. రైట్, నా లైఫ్ స్పాయిల్ అయిపోద్దన్నా, నా కెరియర్ అంతా ఆగిపోద్దన్నా, ప్లీజ్ అన్నా. సరే, ఎవరెవరు ఉన్నారు మీ బ్యాచ్ అంతా ఇదంతా? అన్న అవన్నీ చెప్పలేనన్నా, ప్లీజ్ అన్నా. అమ్మా చెప్తే నేను సేఫ్గా నేను ఒక యాంకర్ని, నువ్వు చెప్తే నేను నిన్ను సేఫ్గా నేను బయట తీసుకొస్తా ఆ ముఠాలో నుంచి. ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేయిస్తున్నారు, అసలు ఇదేంటి ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఏంటిది? అసలు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ ఇచ్చేసావు. ఈ రోజుల్లో మేమే వేరే వాళ్ళకి మా నెంబర్ ఇవ్వాలంటే భయపడుతున్నాం. నువ్వు ఒక అమ్మాయి అయి ఉండి డైరెక్ట్గా నీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి నువ్వు కాల్ చేసామంటున్నావు. రేపొద్దున ఎవరైనా ట్రాప్ చేసి నేను ఏదైనా చేయడానికి వస్తే అప్పుడు నీకు ఇబ్బంది కదా అన్న. ఇదే ఫస్ట్ టైం అన్న, ఇదే ఫస్ట్ కాల్ అన్న. నాకు ఇంకా తెలియదు కూడా తెలీదు, నాకు ఇదంతా తెలియదు అన్న. సరే, నీతో పాటు నీతో చేయిస్తుంది ఎవరు? అన్న నాకు ఇవన్నీ తెలియదన్నా. నేను ఇలా పైసలు కావాలి, నాకు అర్జెన్సీ ఉంది, ఇలా ఫీజు కట్టాలి అనేసి అంటే, ఇలా చెయ్యి పైసలు వస్తాయి అనేసి అంటే. ఎవరు చెప్పింది అట్లా? నీతో పాటు చదువుకునే అమ్మాయా? అవునన్నా. ఓకే, అమ్మాయి పేరు చెప్పలేనన్నా, ప్లీజ్ అన్నా వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. ఎలా వదిలేస్తారమ్మా నువ్వు ఇట్లా చేస్తే? ఇది ఒక క్రైమ్, ఆ విషయం నీకు తెలుసా? ఇట్లా చేయడం తప్పు, నేరం. ఇంకెప్పుడు చేయనన్నా అన్న, ప్లీజ్ అన్న. ఇక్కడికి వదిలేస్తాను, అకౌంట్ కూడా డిలీట్ చేసేస్తానన్నా, ప్లీజ్ అన్న. ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయనన్నా ఎవరిని. ఇట్లా తప్పు. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నేను ఇందాక నుంచి అడుగుతున్నాను నీతో పాటు ఎవరు చేపిస్తున్నారని. నువ్వు మీ ఫ్రెండ్ మీరు చెప్తున్నావు, నాకు నీ మీద డౌట్ వస్తుంది. నీతో పాటు ఇంకెవరో ఉన్నారు పక్కన కూడా, నీ పక్కన ఎవరు ఉన్నారు? ఎవరు లేరు అన్న, ఎవరు లేరు. సరే, ఇప్పుడు అకౌంట్కి మనీ ఏమన్నావు? నేను అకౌంట్కి మనీ వేయలేదు, అయినా సరే నువ్వు కాల్ చేసావు అంటే ఎందుకు అట్లా? అకౌంట్లో మనీ వేయకుండా ఎందుకు చేసావు? అంటే కాల్
కాల్ చేసినట్టు కూడా కొంతమంది వేస్తారన్న. ఉమ్. అంటే నమ్మరు కదా ముందు, ఆ నమ్మకం కోసం ముందు ఒక కాల్ చేస్తే డెమో కాల్ అన్నారు కదా మీరే, అందుకే నా డెమో కాల్ కోసం చేశాను. డైలీ ఎన్ని కాల్స్ చేస్తావు? అన్న నాకు ఇదే ఫస్ట్ టైం అన్న, నాకు తెలియదన్న ఇవన్నీ, వదిలే అన్న. ఇదే ఫస్ట్ టైం అయితే ఇంత ధైర్యంగా నువ్వు నాతో మాట్లాడు. నిజం చెప్పు, ఇట్లా ఎప్పటి నుంచి చేస్తున్నావు? నా వృత్తి అని కూడా నువ్వు అన్నావు. నా వృత్తి అని కూడా నువ్వు అన్నావు. ఆయిల్ అయిపోద్దన్నా, నేను చదువుకుంటున్నానన్నా, ప్లీజ్ అన్న ఆలోచించన్నా. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు అట్లా చేయడం తప్పు కదా. నేను అదే అంటున్నా కదా, నువ్వు అందులో నుంచి నిన్ను బయట తీసుకొస్తానని చెప్తున్నా కదా. నేను ఇంకా ఆపేస్తా అన్న, ఇంక ఇక్కడతో ఆపేస్తాను. నేను ఇంకెవరికి కాల్ చేయ, అకౌంట్ కూడా బ్లాక్ చేసేస్తా. డౌట్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కరెక్ట్ గా. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? నీతో చెయ్యిస్తుంది ఎవరు? అలా నిజంగా నాకు ఏం తెలియదు అన్న. నేను మా అయితే ఒక 3 months అవుతుంది అంతే ఇలా చేయడం మొదలు పెట్టి. ఇందులో ఎవరెవరు ఉన్నారో నాకు ఏం తెలియదు. నా ఫ్రెండ్ పైసల కోసం నేను ఫోన్ చేస్తే ఇలా చెయ్యు అని చెప్పింది అంతే తప్ప నాకు ఏం తెలియదు అన్న. మీరు వీడియో కాల్ చేస్తే, ఒకవేళ మీకు పే చేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే, ఆ వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళకి పంపించి, మీరు కనుక డబ్బులు కొట్టకపోతే, ఫోన్పేలో డబ్బులు మాకు పే చేయకపోతే, మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ వీడియోలు ఫార్వర్డ్ చేస్తాం. అట్లాగే మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో, మీ వాట్సాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు ఫార్వర్డ్ చేస్తాం అని బెదిరిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అమ్మా, నువ్వు డ్రామాలు ఆడమాక, అర్థమైందా? నేను చాలా మందిని చూసా, నేను వదలను నిన్ను. సరే అమ్మా, ఇప్పుడు నేను సరే నువ్వు ఏడొద్దు. సరే, ఇప్పుడు దీనికి నువ్వు ఇట్లా చేయడానికి ఏంటి నీ సమస్య అని చెప్పు. అన్న నేను ఒక బీటెక్ స్టూడెంట్ అన్న, నేను ఫీజు కట్టుకోవాలి, మాకు ఇంట్లో అంత సపోర్ట్ లేదన్న. ఆ ఫీజులు కట్టుకోవడం కోసం ఇదంతా చేస్తున్నా తప్ప నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదన్న. బీటెక్ స్టూడెంటా నువ్వు? ప్లీజ్ అన్న. అమ్మా, నువ్వు బీటెక్ స్టూడెంటా? అవునన్నా. ఓకే, నాన్నగారు ఏం చేస్తారు? అన్న ఇవన్నీ అడగద్దన్న, ప్లీజ్ అన్న. నేను నాన్నగారు ఏం చేస్తారని అడిగా. అన్న అడగద్దన్న, ప్లీజ్ అన్న. సరే, మీ అమ్మగారు? అన్న ఫ్యామిలీ గురించి వద్దన్న, ప్లీజ్ అన్న. ఒక బీటెక్ స్టూడెంట్ అయ్యి ఉండి ఇట్లా చేయడం తప్పు కదమ్మా. ప్లీజ్ అన్న, ఇంకెప్పుడు చేయనన్నా అన్న, ఇదే లాస్ట్ అన్న, ప్లీజ్ అన్న. లేదు, ఇప్పుడు నేను మీ మీద కంప్లైంట్ ఇస్తా. నేను ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా నువ్వు నెంబర్ పంపించావు కదా, నెంబర్ మీద అమ్మా దయచేసి నువ్వు ఏడొద్దు, అర్థమైందా? ఒక ఆడపిల్ల ఇట్లా చేయడం అనేది తప్పమ్మా. నేను అందుకనే చెప్తున్నా. ఇందాక నువ్వేమన్నావు, ఇది నా వృత్తి అంటున్నావు. ఇది వృత్తి కాదు, ఇదా వృత్తి అంటే? హలో చెప్పమ్మా, బీటెక్ స్టూడెంట్ వృత్తి ఇదా? మరి వృత్తి అని ఎట్లా చెప్తావు నువ్వు? చెప్పమన్నారన్న, ఎవరైనా అడిగితే. ఎవరు అట్లా చెప్పమన్నది? నువ్వు ధైర్యంగా వచ్చి నేను చెప్తాను ఇట్లా చేయించారని చెప్తే మా టీం మొత్తం కూడా అక్కడికి వస్తుంది. నేను వాళ్ళ దగ్గర నుంచి బయటకు తీసుకొస్తాం. వదిలే అన్న, అవన్నీ జరగనివన్నా, వదిలేసే అన్న, ప్లీజ్ అన్న. నన్ను ఎలాగైనా ఉండనియండి అన్న, ప్లీజ్ అన్న. మా ఫ్యామిలీకి తెలిసిందంటే నేను చచ్చిపోతా అన్న, ప్లీజ్ అన్న. నేను చాలా మంచిగా అడుగుతున్నాను, ఒక అన్నగా అడుగుతున్నాను. చెప్పు, నువ్వు చెప్తే నీకు మంచిగా నేను సేవ్ చేస్తాను. ఇట్లా చేయడం అనేది తప్పు. నువ్వు నిర్భయంగా నిజాన్ని ఒప్పుకో. వాళ్ళ పేర్లు చెప్పు, నువ్వు ఎక్కడ ఉంటున్నారో చెప్పు, ఎవరు చేస్తున్నారో చెప్పు. మా టీం వచ్చి నేను నీ పేరు కానీ, నీ ఫ్యామిలీ విషయాలు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కానీ బయటకు రాకుండా మేము బయటకు తీసుకొస్తాం. అర్థమైందా? నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మేము హెల్ప్ చేస్తాం. అవన్నీ జరగని పనులన్నా. నేను అవన్నీ ట్రై చేసి అలిసిపోయి ఇంకా వాళ్ళు చెప్పిన దానికి లొంగిపోయాను. వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. ఎట్లా వదిలేస్తారమ్మా? సరే, ఇప్పుడు న్యూడ్ కాల్ వరకునేనా లేకపోతే తీసుకెళ్తారా, బుక్ చేసుకుంటారా మిమ్మల్ని?
అన్నా నేను అవన్నీ చెయ్యను అన్నా, నేను ఓన్లీ కాల్స్ వరకు మాత్రమే అన్నా, నాకు అంతకు మించి ఏం తెలీదు. నిన్ను ఎలా నమ్మాలి నేను? నమ్మన్నా, నిజమన్నా, ఇంతకన్నా ఇంకెవరు చెప్తారు చెప్పు. సరే ఇప్పుడు నేను చూస్తాను నీ అకౌంట్ మొత్తం అసలు నేను మళ్ళీ ఫేస్బుక్లో కనిపిస్తే మాత్రం నీ మీద ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుని కంప్లైంట్ ఇస్తా. లేదన్నా, ఇప్పుడే డిలీట్ చేసేస్తాను అకౌంట్, కావాలంటే మీరు అలాగే చూడండి, ఇప్పుడే చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లో నేను డిలీట్ చేసేస్తానన్నా, ప్లీజ్ అన్నా. ఇట్లా ఒక ఆడపిల్ల ఇట్లా చేయడం అనేది తప్పమ్మా. ఓకే అన్నా వీడియో కూడా డిలీట్ చేస్తాను. రైట్ లేదు, నా దగ్గర ఏం లేదు, ఏమీ రికార్డ్ అవ్వలేదు. నేను మామూలుగా చూపించా కెమెరాకి, నువ్వు టెన్షన్ పడద్దు. నిజంగానా అన్నా? రైట్, ఓకే. చూసారు కదా గైస్, ఒక బీటెక్ స్టూడెంట్ తన ఫీజులు కట్టుకోవడం కోసం ఇట్లాంటి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు. సో ఇదంతా కూడా మోసం, నమ్మొద్దు. ఇట్లా అమ్మాయిలు చేయడం అనేది నిజంగా బాధాకరం. మొన్నటి వరకు కూడా ఇలా అబ్బాయిలు చేస్తున్నారని విన్నాను, కానీ అమ్మాయిలు కూడా ఇలా చేస్తున్నారంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆమె ఏడుస్తుంటే కూడా నాకు చాలా బాధ అనిపించింది. సో దయచేసి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే కనుక మీరు కూడా మీ పిల్లల పట్ల కేర్ తీసుకోండి, ఫైనాన్షియల్గా వాళ్ళకు కూడా సపోర్ట్ ఉండండి. దయచేసి వాళ్ళని ఊరికి అట్లా వదిలేయొద్దు. ఖచ్చితంగా కేర్ తీసుకుంటే ఎలాంటి వాటి నుంచి బయటకు తీసుకురాగలం. అలాగే చాలామంది అమ్మాయిలు ఇట్లాంటి వాటిలో ఇరుక్కుపోతున్నారు, కొంతమంది అబ్బాయిలు బెట్టింగ్ యాప్స్లో ఇరుక్కుపోతున్నారు. సో ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తున్నారు అనేది డే బై డే తెలుసుకుంటే మీకే మంచిది, లేదంటే ఖచ్చితంగా మీరు మోసపోతారు. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చూసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ వాట్సాప్ ఇట్లా ఇందులో వస్తున్నన్ని కూడా మీరు నమ్మొద్దు. దయచేసి మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బులు కొట్టేస్తారు. సో ఈ రోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది. సో మీరు కేర్గా లేకపోతే ఖచ్చితంగా మీరు మోసపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. రెడ్ టీవీ తేజ.